నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను తమిళంలో మాట్లాడతలేదు, తెలుగులో మాట్లాడుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఒక హృదయం అనుక్షణం దాని పని తను చేస్తూనే ఉంటుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆగమన్నా కూర్చోమన్నా ఆగదు. అది కంటిన్యూగా లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటుంది. దానికి ఎప్పుడైనా మరీ ఎంత తిట్టినా కొట్టినా భరిస్తుంది. ఏదో ఒక రోజులో తనకి తెలియని బాధ వచ్చి హృదయాన్ని గాయపరిస్తే అది ప్రపంచమే మునిగిపోయినంత బాధ ఇదైపోతుంది ఆ మనిషి. ఎందుకు అతి ప్రేమ చూపిస్తారు, తర్వాత దూరం పెట్టేసి వెళ్ళిపోతారు. అది మీరు ఫ్యామిలీతో ఉన్నారు, మీకేమీ తెలీదు. నేను ఎవ్వరూ లేని అనాథగా ఒంటరి బతుకుతున్నాను. నేను ఫ్రీడమ్ అన్న ఏమీ లేదు నాకు. బయటికి వెళ్తలేదు, వాకింగ్కి వెళ్తలేదు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా వేరే మనిషిని పంపి నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా ఖర్చు అయిపోతుంది. నేను మెయిన్ బ్యాలెన్స్ ఖర్చు పెట్టేస్తున్నాను. పోనీ ఉన్నాయి, నాకు తెలియట్లేదు కదా. ఏముంది నాకు, ఎవరు లేరు. ఒక అమ్మ విపరీతమైన బాధపడితో చాలా 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 బాధపడి, అమ్మ నన్ను తీసుకెళ్ళి పెట్టుకో అక్కడ చూడు, నా వల్ల అవ్వట్లేదని ఎన్నిసార్లు 100 కాదు 1000 సార్లు అడిగి ఉంటాను. ఒక మాట నోట్లో నుంచి బయటికి రాదు. నేను ఎందుకు ఏ రోజు తమిళంలో చెప్పలేదంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమందికి తెలియవచ్చు, కొంతమందికి తెలీదు. నువ్వు ఎంతైతే ఫ్యామిలీతో ఉండి ఆయనకి జడిసి ఉండాలనుకుంటే, ఆయన మాటకి మన గౌరవం ఇవ్వాలి, ఇద్దరికి గిట్టదు పడదు అనుకుంటే, నీ తల్లి ఒకరోజు చనిపోతుంది, అనుకోకుండా చనిపోతుంది. చనిపోయిన తర్వాత నీకు ఏదైనా లాభం వస్తుందా, లేదంటే ఆయనకి ఏదైనా లాభం వస్తుందా? చూడకూడదు, రాకూడదు. 3 years అయిపోయింది. ఏం తప్పు చేశాను నేను? పలానా తప్పని చెప్పండి. ఏం తప్పు చేశాను నేను కంటిలో పెట్టి పెంచుకున్నాను. అది నీకు తెలుసు, కానీ మారిపోయావు. అది ఒక్కటే ఉంది. ఏంటి, ఎంత కఠినమైన కష్టంలో కూడా నేను మా అమ్మని తీసుకొచ్చి కోయంబత్తూరులో చూడలేదా? ఏమీ లేదు ఇంట్లో, అలా చూడలేదా ఏంటి చెప్పు? తల్లిని బాధ పెట్టకూడదు తెలుసా? తల్లిని కొట్టావు, కొట్టినప్పటికే నీకు సగం భగవంతుడు ఇస్తాడు. ఎలాగైనా ఏ రకమైన కొంచెం అనుభవించాలి, తప్పదు. మన ఫ్యామిలీ పెద్ద మామయ్య ఫ్యామిలీ ఉంది కదా, ఎట్లా ఉంది ఇప్పుడు? తల్లి, తండ్రి, చెల్లి అందరినీ కొట్టాడు. ఏమైనా బాగుపడుతున్నాడా? అలాగే ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ అంచనాలు వేసుకొని చులకనగా చూడకూడదు. నా హృదయంలో చాలా బాధ కలుగుతుంది. నేను ఇందులో ప్రభువుకు కూడా చెప్తున్నాను, ఇంత అద్వేషంగా కోప్పడి ఏం సాధించి వెళ్తారు నాకు తెలియకుండా అడుగుతున్నాను. నాకు 60 ఏళ్ళు దాటిపోయింది. నేను అన్ని A to Z అన్నీ అనుభవించి వచ్చాను. మీరు చదివి ఉండొచ్చు, నేను చదవకుండానే మీకన్నా డబుల్ టాలెంట్లోనే మాట్లాడుతున్నాను. ఒక 2వ తరగతి చదివి నేను యూట్యూబ్ రన్ చేసి దాంట్లో ఎలా ఉండాలి ఏంటన్నా తెలుసుకొని నేను మాట్లాడుకుంటున్నాను కదా. అది పెద్ద గొప్ప అని నేను అనుకుంటలేదు. నాకు ఒక థాట్ ఉంది, ఏదో ఒకటి చేద్దాం. నేను రేపు చనిపోతే ఈ వీడియో అస్తమానం యూట్యూబ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఎవరో కంటికి తగులుతూ ఉంటుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతుందని వెళ్ళిపోతారు. తెలిసిన వాళ్ళు నా కూతురు
ఇప్పుడు వద్దని పక్కన పెట్టేశారు. అదే ఒకరోజు ఏమో నా మనస్తత్వం అలాంటిది. ఒకరోజు చూసి అయ్యో అమ్మని అప్పుడు తీసుకొచ్చి ఉంటే బాగున్నాయి, ఇప్పుడు ఇలాగ అయిపోయిందే, అమ్మని పట్టించుకోలేదు కదా మనము అని అనుకుంటే అప్పుడు ఎంత పీకినా కూడా బయటికి రాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు అతి ప్రేమ చూపించి చదువుకునేంతసేపు నీ వృద్ధి, నీ చదువుని కంప్లీట్ అవ్వాలనుకొని చదివిన అబ్బాయినే కావాలని అడిగావు. అది కూడా నేను చేశాను. ఈరోజు నన్ను ఇక్కడ ఒంటరిగా పెట్టేశావు. ఆ అంకుల్ కూడా ఒక్కసారిగా అతి ప్రేమ చూపించి అది ఇది అని చెప్పేసి మొత్తానికి 4 years అయింది ఆయనతో నేను మాట్లాడి. కరోనా వచ్చింది అప్పటి నుంచి నేను ఇప్పుడు మాట్లాడతలేదు. బాధ ఎంత బాధ ఉంటుంది. ఆయన ఎవరో నాకు తెలీదు, అది నేను పక్కన పెట్టేయి, నేను దాని గురించి పెద్ద ఇదవ్వలేదు. నువ్వు ఎందుకు ఇలాగా మారిపోయావు? ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు చెప్పు? అంత కఠినంగా బతకాలా? ఎందుకు ఒక పక్కన పడుకుంటాను, రెచ్చిపోయి రోజు గొడవ పెట్టేస్తున్నాను. అది నా ఇల్లు, అప్పుడు అక్కడికి వచ్చి పడుకుంటే నేను ఎందుకు రావద్దని చెప్పాను ఇక్కడికి? దానికి చాలా కారణాలు ఉంటాయి తెలుసా. சொல்லுவாங்க, ஆடே நீ விட்டுட்டு போகுது, ஆடு போட்ட புழக்க எதுக்கு அப்படிம்பாங்க. எனக்கு அவனை ரொம்ப பிடிக்கும், చాలా ఇష్టం వాడంటే. నాకు తెలిసి అంత ఇష్టంగా ఉంటాడు ఆడు కూడా. కానీ కోపం నీ మీద ఉంది, అందుకే నీ మీద ప్రభు మీద ఉంది కోపం. అందుకే నేను వద్దని చెప్పాను. నా జీవితం ఇలాగే గడిచిపోని నేను ఇప్పుడు చాలా మెయిన్ బ్యాలెన్స్ తీసుకొని వాడేస్తున్నాను. కానీ ఆ డబ్బులు అవ్వగానే ఒకరోజు ఎవ్వరికి చెప్పకుండా సడన్గా చనిపోయింది. నా యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైతే వీడియో రాలేదో ఆ రోజు నేను చనిపోయాను అనుకోండి. చూద్దాం భగవంతుడు ఎంతవరకు ఎలా ఉంచుతారో మనకు తెలియదు కదా. బాయ్.